ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, ది బైబుల్ అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డ, ఏదైనా తోట నిజంగా భూమి మీద ఉందా? ఏదైనా తోటలో దేవుడు చెప్పిన మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు, అలాగే జీవవృక్షము, ఈ రెండు నిజంగా ఏదైనా తోటలో ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ తోట ఇప్పుడు ఎక్కడుంది? ఆ కాయలు ఎలా ఉంటాయి? ఆ చెట్లు ఎలా ఉంటాయి? ఈరోజు మానవుడు ఆ తోటను వెతికి అందులో ప్రవేశించి ఆ చెట్టు కాయలు ఎందుకు తినకూడదు? అసలు ఆ తోటని దేవుడు ఏం చేశాడు? ఆ తోట ఇప్పుడు ఏ దేశంలో ఉంది? వీటి గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డ, ఈ దిన ధ్యానం కొరకు మనము ఆదికాండం 3వ అధ్యాయం 22, 23 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఈ వచనాన్ని నేను చదువుతుండగా దయచేసి మీ బైబిల్లో మీరు ఆ వచనాన్ని చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22, 23 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఈ వాక్యం మనకు అర్థం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడలాగిన మనము ప్రార్థనాపూర్వకంగా ఆయన సహాయాన్ని వేడుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సమీపింపరాని తేజస్సులో వసించుచున్న మా పరమ తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సార్వభౌముడివి, సర్వశక్తివంతుడివి, జ్ఞానానికి మితిలేని దేవుడివి, అనంతమైన సృష్టికి నాయన నీవే సృష్టికర్తగా ఉన్న దేవుడు ప్రభువా. పరమ తండ్రి, ఈ దినాన నాయనా మీ సన్నిధిలోకి యేసయ్య నామంలో వస్తున్నాం ప్రభా. నాయనా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతున్నాం తండ్రి. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి తండ్రి. నీ వాక్యము మా జీవితాల్లో జీవంగా మార్చబడులాగిన, ఆత్మగా మార్చబడులాగిన, నీ వాక్యం ద్వారా మేము వెలిగింపబడి ఫలింపబడి నాయనా అత్యధికమైన నాయన ఆత్మను పొందుకొని నీ సన్నిధిలో నిరంతరం ఉండటానికి మా కృప అనుగ్రహించుమని చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డ, ఈ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను, ఒకసారి మీ బైబిల్స్లో చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 22, 23 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతని పంపివేసెను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఏదెను తోటలో దేవుడు 2 చెట్లు ప్రాముఖ్యంగా నాటాడు. ఏదెను తోటలో అన్ని రకాల చెట్లు ఉన్నాయి, కానీ 2 ప్రాముఖ్యమైన చెట్లు ఉన్నాయి. ఒకటి మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు, రెండవది జీవవృక్షం. దేవుడు ఆదాంతో చెప్పాడు, ఆదాం, ఈ తోటలో ఉన్న అన్ని చెట్టు ఫలాలు తినొచ్చు, కానీ ఈ మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలం మాత్రం తినొద్దు, తింటే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు. ఆదాము ఆ చెట్టు ఫలాన్ని తిన్నాడు, అవ్వ కూడా ఆ చెట్టు ఫలాన్ని తింది. దేవుడు ఆ ఏదెను తోటలోకి వచ్చి ఆదాంకి అవ్వకి తీర్పు తీర్చాడు. అయిపోయిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఆదాముని ఇక ఏదెను తోటలో ఉండటం మంచిది కాదు. ఎందుకంటే ఏదెను తోటలో జీవవృక్షం ఉంది. ఈ జీవవృక్షం యొక్క ఫలాలు ఈ ఆదాం గనక తింటే అతడు మరణం లేకుండా నిరంతరం జీవిస్తాడు. కాబట్టి ఈ ఆదాంని నేను ఏదెను తోటలో నుంచి బయటికి పంపించేస్తాను అని చెప్పి ఆదాంని దేవుడు ఏదెను తోటలో నుండి బయటికి పంపించాడు. దేవుని బిడ్డ, నేను వాక్యంలోకి వెళ్ళబోయే ముందు నేను కొన్ని మాటలు నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అసలు ఏదెను తోట నిజంగా ఈ భూమి మీద ఉందా? ఒకవేళ ఏదెను తోట ఈ భూమి మీద నిజంగా కనుకుంటే అది ఇప్పుడు ఏ దేశంలో ఉంది? ఆ ఏదెను తోటలోకి మానవుడు ఎందుకు వెళ్ళలేడు?
ఆ ఏదెను తోటలో ఇప్పుడు ఆ వృక్షాలన్నీ ఉన్నాయా అంటే మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్షము, అలాగే జీవ వృక్షము అనే ఆ చెట్టు, ఈ 2 చెట్లు ఆ ఏదెను తోటలో ఇప్పుడు కూడా ఉన్నాయా? అసలు ఏదెను తోట ఏ దేశంలో ఉంది అనేది మనం కొంచెం తెలుసుకోవాలి. ఈ మధ్య శాస్త్రవేత్తలు చాలా తీవ్రంగా దీని గురించి పరిశోధన చేశారు. పరిశోధన చేసి అసలు ఏదెను తోట నిజంగా ఉందా, ఈ ఏదెను తోటని నిజంగా మానవులు కనుక్కోగలరా, ఈ ఏదెను తోట గనక ఎక్కడుందో మనకు తెలిస్తే ఆ ఏదెను తోటలో ఉన్న జీవవృక్షం ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. అంటే ఆ తోట మధ్యలో జీవవృక్షం ఉంది అనేది బైబిల్లో రాయబడింది. ఈ జీవవృక్షం యొక్క కాయలు గనక ఏ మానవుడైనా తింటే ఆ మానవుడు ఎప్పటికీ ముసలోడు అవడం. ఈ కాయలు గనక ఏ వ్యక్తి అయినా తింటే ఆ వ్యక్తిని మనము ఏ విధంగానైనా చంపలేం. అంటే ఒక మనిషి జీవవృక్షం యొక్క కాయలు తింటే ఆ వ్యక్తి శరీరం మీద మనము పెట్రోల్ పోసి నిప్పంటించినా అతడు చనిపోడు, అతని శరీరానికి ఏ హాని జరగదు. ఈ కాయలు తిన్న ఏ వ్యక్తి శరీరం మీద అయినా మనం కత్తి పెట్టి పొడిస్తే ఆ కత్తి లోపలికి వెళ్ళి బయటకు వచ్చింది, కానీ అతని శరీరంలో నుంచి రక్తపు బొట్టు రాదు, అతనికి నొప్పి ఉండదు, అతనికి అసలు మరణం ఉండదు. ఆ కాయని తింటే ప్రతి మనిషి యవ్వన వయసులో ఉంటాడు. ఇప్పుడు మనకి ఏదెను తోట ఎక్కడుందో తెలిస్తే ఆ ఏదెను తోటలోకి వెళ్ళి ఆ కాయలు మనం కోసుకుని వచ్చి మనం తినొచ్చు. ఆ కాయలు గనక మనం తింటే మన వెంట్రుకలు నలుపుగానే ఉంటాయి, మన వెంట్రుకలు నరిసిపోయి అవి మన వెంట్రుకలు రాలిపోవు, మన నడుములు వంగిపోయి మన చర్మము ముడతలు పడిపోయి వ్రింకిల్ అయిపోయి మనం ముసలోళ్ళం అవ్వము. ఆ కాయని కనుక తింటే మనం ఏ కారణం చేత కానీ ఏ పరిస్థితుల్లో కానీ ఎప్పటికీ మనం చనిపోం. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ చెట్టు ఏదెను తోటలో ఉంది, ఈ ఏదెను తోట ఎక్కడుందో మనకు తెలియాలి. ఈ మధ్య శాస్త్రవేత్తలు దీని గురించి చాలా తీవ్రంగా పరిశోధన చేసి ఏదెను తోట ఎక్కడుందో దాని ఆనవాళ్ళు తెలుసుకున్నారు. ఎలా తెలుసుకున్నారు అని అంటే బైబిల్లో ఆదికాండం 2వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుండి 14వ వచనం వరకు మనం చదివితే బైబిల్ ఏం చెబుతుందంటే ఈ ఏదెను తోటలో ఒక నది ప్రవేశించింది. ఆ నది ఏదెను తోటలోకి రాగానే ఏదెను తోటలో ఆ నది 4 శాఖలైంది, 4 భాగాలుగా మారిపోయింది. ఒక నది ఏదెను తోటలోకి ప్రవేశించి ఏదెను తోటలో ఆ నది 4 భాగాలుగా మార్చబడింది. 4 భాగాల్లో ఒక భాగాన్ని, ఒక నదిని ఏమంటారంటే పీషోను, 2వ నది గీహోను, 3వ నది యూఫ్రటీస్, 4వ నది హిద్దీకేలు. ఇలా 4 నదులుగా ఒక నది ఆ ఏదెను తోటలో చీలిపోయింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు హిద్దీకేలు అనే నదిని కనుగొన్నారు, యూఫ్రటీస్ అనే నదిని కనుగొన్నారు, కానీ పీసోను గీహోను అనే నదులు కనుక్కోలేకపోయారు. ఈ పీసోను ఈ గీహోను అనే నదులు గనక మనకు తెలిస్తే ఈ 4 నదులు ఎక్కడో ఒక చోట కలుస్తాయి. ఈ కలిసిన చోటే ఏదెను వనం ఉంది. మీకు అర్థమవుతుందా? ఏదెను వనంలోకి ఒకవైపు నుంచి ఒక నది ప్రవేశించింది. ఆ నది ఏదెను వనంలో మధ్యలో 4 భాగాలుగా చీలిపోయింది. 4 భాగాలుగా చీలిపోయి 4 నదులుగా ఏదెను వనంలో నుంచి బయటికి ప్రవేశించింది. ఈ 4 నదులు మనకి ఎక్కడ కలుస్తాయో ఆ స్థలంలోనే ఏదెను వనం ఉండేది. మనకి యూఫ్రటీస్ నది ఇప్పుడు ఉంది, అది మనకు తెలుసు. ఈ యొక్క హిద్దీకేలు అనే నది ఉంది, అది కూడా మనకు తెలుసు. ఈ హిద్దీకేలు యూఫ్రటీస్ అనే 2 నదులు ఒక చాట కలుస్తాయి. కరెక్ట్గా అక్కడే ఆ స్థలంలోనే, ఆ ప్రాంతంలోనే, ఆ సమీపంలోనే ఏదెను వనం ఉంటుంది. ఈ పీసోను గీహోను అనే నదులు ఎక్కడున్నాయో మనకు తెలియదు. ఈ పీసోను గీహోను యూఫ్రటీస్ ఈ హిద్దీకేలు అనే ఈ 4 నదులు ఎక్కడ కలుస్తాయో అదే ఏదెను వనం. దీని ప్రకారంగా శాస్త్రవేత్తలు కొన్ని శాటిలైట్ పిక్చర్స్ని ఆధారం చేసుకుని
కొన్ని శాటిలైట్స్ ద్వారా పరిశోధనలు చేసి ఆ నది ఎక్కడుందో దాన్ని కనుక్కున్నారు. ఆ నది ఎక్కడ ఉంది అని మనకు చూపించారు అని అంటే ఈ పర్షియా దేశం, పారసీకా దేశం సముద్రం కింద ఈ యొక్క ఏదెను వనం ఉంది. అంటే ఇప్పుడు ఏదెను వనాన్ని మనం చూడటానికి వెళ్ళాలి అని అంటే పర్షియా దేశం యొక్క సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ఆ సముద్రం కింద ఈ ఏదెను వనం ఉంది. ఈ ఏదెను వనము సముద్రం కిందకి ఎప్పుడు వెళ్ళిందంటే నోవాహు జలప్రళయం వచ్చినప్పుడు, ఈ నోవాహు జలప్రళయంలో ఈ ఏదెను వనాన్ని దేవుడు నీళ్ళల్లో ముంచేశాడు. ఈ ఏదెను వనాన్ని దేవుడు ఒక సముద్రంగా మార్చేశాడు. ఈ నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత ఈ ఏదెను వనము సముద్రం కిందే ఉండిపోయింది. ఇక అది బయటకు రాలేదు. అంటే ఇప్పుడు మంచి చెడులు తెలివినిచ్చే ఆ చెట్టు కానీ ఈ జీవవృక్షం కానీ ఎక్కడుంది అని అంటే పర్షియా దేశపు సముద్రం కింద ఉంది. ఏదెను వనము పర్షియా దేశం యొక్క సముద్రం కింద ఏదెను వనం ఉండిపోయింది. ఇప్పుడు ఎవరైనా జీవవృక్షం యొక్క ఫలాలు తినాలి అని అంటే అక్కడికి వెళ్ళాలి, సముద్రం కిందకి వెళ్ళాలి. మరి ఇప్పుడు నిజంగా సముద్రం కిందకి వెళ్తే ఆ వృక్షం ఉందా అంటే అది ఉందో లేదో మనకు తెలియదు. కానీ ఏదెను వనం మాత్రం ఆ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇరాన్, ఇరాక్ ఉన్న ఏరియా ప్రాంతంలోనే ఆ దేశాలకి సమీపంలోనే ఈ ఏదెను వనం ఉంది. ఈ ఏదెను వనాన్ని దేవుడు ఇష్టపడి నాటుకున్నాడు. ఏదెను వనంలో దేవుడు సృష్టించిన ప్రతి మొక్క, ఏదెను వనంలో దేవుడు సృష్టించిన ప్రతి చెట్టు, ప్రతి గడ్డి, ప్రతి పువ్వు, ప్రతి కాయ, ప్రతి ఫలము, అన్ని రకాల వృక్షాలని అందులో దేవుడు నాటాడు. పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, మహావృక్షాలు ఉన్నాయి, మంచి మంచి వృక్షాలు, అందమైన వృక్షాలు, అందమైన చెట్లు, ఇవన్నీ కూడా ఆ ఏదెను వనంలోనే ఉన్నాయి. దేవుని బిడ్డ, ఏదెను వనంలో దేవుడు అన్ని రకాల చెట్లు నాటి ఆ చెట్లన్నిటి మధ్యలో మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్షము, అలాగే జీవవృక్షము అనే ఇంకొక వృక్షము, ఈ రెండు వృక్షాలని దేవుడు ఏదెను తోటలో మధ్యలో నాటాడు. మంచి చెడు తెలివినిచ్చే చెట్టు యొక్క ఫలం తింటే దేవుడు ఆదాంతో చెప్పాడు, ఆదాం నువ్వు చస్తావు అని చెప్పాడు. ఆ ఆదాము దేవుడు చెప్పిన మాట వినకుండా తన భార్య చెప్పిన మాట ఆదాం విని ఆ చెట్టు కాయలు తిన్నాడు. ఆదాం ఏ ఉద్దేశంతో ఆ చెట్టు కాయలు తిన్నాడు అని అంటే నేను ఆ చెట్టు యొక్క ఫలాలు తింటే దేవుడులాగా మారిపోతాను అని ఆదాం తిన్నాడు. అవ్వ ఎందుకు తింది అని అంటే సాతాను అవ్వతో చెప్పాడు, ఆ చెట్టు యొక్క కాయలు నువ్వు తింటే దేవతలాగా మారిపోతావు అని చెప్తే అవ్వ, ఆదాము వీళ్ళిద్దరూ ఆ యొక్క మంచి చెడు తెలివినిచ్చే వృక్షం యొక్క ఫలాలు తిని వాళ్ళ జీవితాల్లోకి మరణాన్ని తెచ్చుకున్నారు. ఆ చెట్టు పక్కనే ఇంకొక చెట్టు ఉంది, అది జీవవృక్షం. ఈ జీవవృక్షం అనేది ఎంత ఎత్తునుంటుందో, దాని ఆకులు ఎలాగుంటాయో, దాని కాయలు ఎలాగుంటాయో మనకు తెలియదు. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే జీవవృక్షం యొక్క కాయని గనక మనం తింటే మనము వృద్ధులంగా మార్చబడం. అంటే మనం ఎప్పటికీ ముసలోళ్ళం అవ్వం. మనిషి ఎప్పటికీ చనిపోడు. ఆ కాయని గనక ఒక్కసారి తింటే మనిషి ఎప్పటికీ చనిపోడు. దేవుని బిడ్డ, మనకిప్పుడు సైన్స్ ఇంతగా డెవలప్ అయింది, మనకిప్పుడు టెక్నాలజీ ఇంతగా పెరిగిపోయింది. కానీ మానవుడు ముసలోడు అవ్వకుండా ఉండేటట్లుగా మన టెక్నాలజీ మానవుడిని చేయలే. మానవుడు ఎప్పటికీ చనిపోకుండా ఉండేటట్లు మన మెడిసిన్ని తయారు చేయలేకపోయాం. ప్రతి మనిషి కొన్ని రోజులు బ్రతికి చనిపోతారు. కానీ ఈ ఏదెను తోటలో ఉన్న ఈ జీవవృక్షం యొక్క కాయలు గనక ఎలాగైనా మనం సంపాదించగలిగితే, మానవులు గనక ఈ జీవవృక్షం యొక్క కాయని సంపాదించగలిగితే ఈ మానవుడు ఆ కాయని తింటే ఆ మానవుడు ఎప్పటికీ చనిపోడండి, ఎప్పటికీ చనిపోడు. ఏ మనిషి అయితే ఆ కాయని తింటాడో ఆ కాయని తిన్న తర్వాత అతని శరీరము మారిపోతుంది, అతని శరీరము మార్చబడుతుంది. అతని శరీరం ఎలా మార్చబడిద్ది అంటే అక్షయమైన శరీరంగా, మహిమ శరీరంగా, అది అమర్త్యమైన శరీరంగా మార్చబడిద్ది.
అంటే ఒక్క మాట చెప్పాలి అని అంటే, ఏ వ్యక్తి అయితే ఆ యొక్క జీవవృక్షం యొక్క కాయని తింటాడో ఆ వ్యక్తి ఎప్పటికీ మరణించడు. అంటే ఆ వ్యక్తికి ఎలాంటి రోగమో రాదు, ఆ వ్యక్తికి ఎలాంటి హాని జరగదు, ఆ వ్యక్తి ఎప్పటికీ ముసలోడు అయిపోడు, ఆ వ్యక్తి సముద్రంలోకి వెళ్ళి పడిపోయినా చచ్చిపోడు, ఆ వ్యక్తి అగ్నిలో పడిపోయినా చచ్చిపోడు, ఆ వ్యక్తి ట్రైన్ కింద పడినా చచ్చిపోడు, ఆ వ్యక్తి శరీరంలో నుంచి రక్తం బయటికి రాదు, ఆ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడతాడు. ఇక మరణం అనేది ఎప్పటికీ ఉండదు. మరణం లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారండి. ఒకటి, దేవుడికి మరణం లేదు. రెండవది, దేవదూతలకి మరణం లేదు. మూడవది, ఏ మనిషి అయితే జీవవృక్షం యొక్క కాయలు తింటాడో ఆ వ్యక్తికి మరణం ఉండదు. కానీ ఆ చెట్టు ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ చెట్లు ఎక్కడ మొలుస్తాయి? నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం ప్రకారం ఏంటంటే, బైబిల్లో నేను చదివేటప్పుడు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ చెట్టు గురించి రాయబడింది. ఈ చెట్టు గురించి ఏం రాయబడిందంటే, జీవనది అనే ఒక నది ఉంది. ఆ నది ఎక్కడ ప్రవహించిద్దో ఆ నది పక్కనే జీవవృక్షం యొక్క చెట్లు మొలుస్తాయి. మీకు అర్థమవుతుందా? జీవవృక్షం మొలవాలి అని అంటే ఆ నది, జీవనది అనే ఒక నది ఉంది, ఆ నది ప్రవహించాలి. ఆ నది ఒడ్డున మాత్రమే, ఆ నీళ్లకు మాత్రమే ఈ జీవవృక్షం యొక్క చెట్లు మొలుస్తాయి. మరి ఏదైనా వనంలో జీవనది ప్రవహించిందా? అది మనకు తెలియదు. ఒకవేళ దేవుడు ఒక అద్భుతం చేసి మనం ఉంటున్న ఈ నేల మట్టిలో నుంచే మామూలు నీళ్లతోనే ఆ చెట్టు మొలిచిందా? మనకు తెలియదు. వాస్తవానికి ఏంటంటే, నీళ్లలాగానే జీవనది అని ఒక నది ప్రవహించింది. ఆ నది నీళ్లు మనము కొంచెం ఒక స్పూన్తో గనక తీసుకుని ఆ నీళ్లు తాగితే ఆ నీళ్ల ద్వారా కూడా మనిషి నిత్య జీవం పొందుకుంటాడు. అంటే ఆ నీళ్లను తాగినా కూడా మనిషి మరణం లేని వ్యక్తిగా, ఎప్పటికీ వృద్ధుడు అయిపోకుండా ఉండేటట్లుగా, ఏ అనారోగ్యము, ఏ వ్యాధులు రాకుండా ఉండేటట్లుగా అతని శరీరం మార్చబడింది. జీవనది నీళ్లు ఒక గ్లాస్ తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ముసలోళ్ళు అయిపోరు. ఆ నీళ్లు ఒక గ్లాస్ మీరు తాగితే మీకు ఎలాంటి వ్యాధులు రావు. ఆ నీళ్లు ఒక గ్లాస్ మీరు తాగితే మీరు చచ్చిపోరండి, ఎప్పటికీ చచ్చిపోరు, చచ్చిపోకుండా ఉంటారు. ఆ నది నీళ్లు, జీవ నది అనే నది నీళ్లు గనక తాగితే మనిషి నిత్య జీవం పొందుకుంటాడు. ఆ నది ఎక్కడ ప్రవహించిద్దో ఆ నది ఒడ్డున జీవవృక్షాలు మొలుస్తాయి. ఈ జీవవృక్షానికి ఉన్న ఇంకొక గుణం ఏంటంటే, ఈ కాయలు నెల నెల కాస్తాయి. అంటే ప్రతి నెల ఈ చెట్టుకి కాపు కాసిద్ది. 12 నెలలుంటే 12 నెలల్లో 12 సార్లు ఈ చెట్టు పంటని దిగుబడి చేసిద్ది. ఈ కాయల్ని మనము నెల నెల తినొచ్చు. రెండవది ఏంటంటే, ఒకవేళ ఎవరికైనా ఎలాంటి వ్యాధి ఉండినా ఈ చెట్టు ఆకుల్ని కొన్ని తీసుకొచ్చి ఆ ఆకుల్ని గనక మనకి వ్యాధి ఉన్న స్థలంలో దానిని పెడితే వెంటనే స్వస్థత వచ్చింది. దాని ఆకుల్లో స్వస్థత ఉంది, దాని కాయల్లో జీవం ఉంది. ఈ 2 విలువలు ఆ జీవవృక్షానికి ఉంది. ఆ చెట్టు ఇప్పుడు ఎక్కడుందో మనకు తెలియదు. ఒకవేళ ఆ చెట్టు నాకు దొరికింది అనుకోండి, దాని కాయ నేను తింటే నేను ఎప్పటికీ చనిపోను. దాని ఆకుని తీసుకెళ్ళి క్యాన్సర్ ఉన్నోడి మీదైనా, ఎయిడ్స్ వచ్చిన వ్యక్తి మీదైనా, మరణకరమైన వ్యాధి కలిగిన వ్యక్తి మీదైనా, ఎలాంటి వ్యక్తి మీదైనా ఆ ఆకుని పెడితే స్పాట్లో స్వస్థత వస్తుంది. ఇక హాస్పిటల్స్తో పని లేదు. ఉన్న డాక్టర్లు ఉన్న హాస్పిటల్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. అయితే ఈ చెట్టుని దేవుడు ఏదెన్ తోటలో నాటాడు. గనక మంచి చెడు తెలివినిచ్చే చెట్టు ఫలం గనక తినకుండా ఉన్నట్టుగైతే ఆదాము ఇప్పటికీ జీవించి ఉండేవాడు. ఆదాము నమ్మకంగా ఉన్నట్టుగైతే ఆదాముకి దేవుడు బహుశా ఆ చెట్టు ఫలాన్ని తినటానికి అవకాశం ఇచ్చేవాడేమో. ఎందుకంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, జయించున వారికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అని దేవుడు చెప్పాడు. అంటే ఆ చెట్టుని మానవుల కొరకే దేవుడు సృష్టించాడు. ఆ చెట్టుని, ఆ కాయల్ని దేవుడు తన కోసం సృష్టించుకోవాలా.
ఆ జీవవృక్షం అనే చెట్టుని కానీ దాని కాయలను కానీ దేవుడు ఆయన తినటానికి సృష్టించుకోవాలా. ఎందుకంటే ఆయనకి ఆ పండు తినాల్సిన అవసరం లేదు. ఆయనకి రోగం రాదు. రోగం వస్తే ఆ చెట్టు ఆకులు పెట్టుకోవటానికి. ఆయనకి మరణం లేదు. మరణం వస్తే ఆ కాయలు తిని మరణించకుండా జీవించడానికి. ఎందుకంటే ఆయనే నిత్య జీవం కలిగిన దేవుడు. ఆయన మరణం లేని దేవుడు. ఆయన మరణించకుండా ఉండటానికి ఆయన ఏవేవో చెయ్యాల్సిన అవసరం లేదు, లేదా ఏదేదో పదార్థాలు తాగాల్సిన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ మరణం లేకుండా ఉన్న దేవుడు. మరి ఆ చెట్టుని ఎవరి కోసం సృష్టించాడు అని అంటే మానవ జాతి కోసమే కొరకే దేవుడు ఆ చెట్టుని సృష్టించాడు. ఆ చెట్టుని ఏదెన్ తోటలో ఎందుకు పెట్టాడు అని అంటే ఆదాంకి అవ్వకి ఆ చెట్టు ఫలాలు తర్వాత ఇద్దాము అన్న ఉద్దేశంతోనే దేవుడు ఆ చెట్టుని ఏదెన్ తోటలో పెట్టాడు. మరి మంచి చెడు తెలివినిచ్చే చెట్టుని ఎందుకు పెట్టాడు అని అంటే ఆదాముని పరీక్షించడానికి. ఆదాంకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని గనక ఆదాము పాటించి ఉన్నట్లయితే, ఆదాము ఆ ఆజ్ఞకి విధేయత చూపించి దేవుడు తినొద్దు అని చెప్పిన మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు ఫలం గనక తినకుండా ఉన్నట్టుగైతే ఆదాముకి దేవుడు తర్వాత ప్రమోషన్ ఇచ్చేవాడు. ఆ ప్రమోషన్ ఏంటంటే ఆ చెట్టు వెనకాల ఉన్న మంచి చెడు తెలివినిచ్చే ఆ చెట్టు ఫలాన్ని తినకుండా ఉంటే దేవుడు ఆ మంచి చెడు అనే చెట్టు ఫలం ఆ వృక్షం పక్కనే ఉన్న జీవ వృక్షం యొక్క ఫలాలు తినటానికి దేవుడు ఆదాంకి అవకాశం ఇచ్చేవాడు. ఆదాం కనుక జీవ వృక్షం యొక్క ఫలాలు తిన్నట్టుగా అయితే ఇప్పటికి కూడా ఆదాము బ్రతికి ఉండేవాడు. ఇప్పటికి కూడా ఆదాము యవనస్తుడిగా ఉండేవాడు. ఇప్పటికీ మనము ఆదాముని నిత్య జీవం కలిగి భూమి మీద మనం ఆయన ముఖాముఖిగా చూడగలిగే వాళ్ళమే. కానీ ఆదాం లేడు. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు అంటే దేవుడు ఆయనకిచ్చిన నిత్య జీవాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. అది ఒకటి. రెండవది, దేవుడు ఏ చెట్టు పండునైతే తినొద్దు అని చెప్పాడో ఆ చెట్టు పండును తినటం ద్వారా ఆదాము చనిపోయాడు. మూడవది, ఈ జీవవృక్ష ఫలాలు గనక తిన్నట్టుగైతే ఆదాము బ్రతికుండేవాడు. దేవుడు అనుకున్నాడు, ఆదాము మంచేంటో తెలిసింది, ఆదాంకి చెడేంటో తెలిసింది. కానీ ఆదాము మంచి చేయలేడు, చెడును మాత్రమే చేస్తాడు. అలా చెడుని మాత్రమే చేసే ఆదాముని నిత్య జీవం ఇస్తే, అంటే ఆదాము ఎప్పటికీ బ్రతుకుంటే భూమి మీద చెడు ఎక్కువైపోతుంది. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డ, మానవులు మంచి మనసుతో బ్రతకకుండా ఒక దుర్మార్గమైన, క్రూరమైన, భయంకరమైన మనస్తత్వంతో మానవులు గనక ఎక్కువ రోజులు బ్రతికితే మానవులు హత్యలు చేయటం, నాశనం చేయటం, భయంకరమైన పాపం చేయటం ఈ భూమి మీద జరిగిద్ది. దానివల్ల ఈ భూమి పాపంతో పెరిగిపోతుంది. అందుకని దేవుడు అనుకున్నాడు, ఈ చెడుని గురించిన జ్ఞానం పొందిన ఆదాము జీవవృక్షం యొక్క ఫలాలు తినకూడదు. ఎందుకంటే ఆదాముకి ఇప్పుడు చెడు చేయటం బాగా అలవాటైపోతుంది. ఆదాము తిరుగుబాటు చేసే స్వభావం వచ్చేసింది. ఇలాంటి వ్యక్తి గనక ఆ జీవవృక్ష ఫలాలు తింటే ఇక భూమి మీద ఎప్పటికీ బ్రతుకుంటాడు. ఆదాంకి పుట్టే పిల్లోడు, ఒకవేళ కయ్యూన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. కయ్యూను లాంటి వాడు నిత్య జీవం పొందుకుంటే, ఆ చెట్టు యొక్క కాయ తిని కయ్యూను లాంటి వాడు గనక బ్రతుకుంటే, కయ్యూను తన సొంత తమ్ముడిని చంపాడు. కయ్యూను లాంటి వాళ్ళు అనేక మంది భూమి మీద ఎక్కువైపోయే కొలది మనుషులందరిని చంపటం ప్రారంభించేవాళ్ళు. హత్యలు, భయంకరమైన పరిస్థితులు. అలాంటి వాళ్ళు బ్రతికితే ఎక్కువ పాపం జరిగేది. అందుకని దేవుడు అనుకున్నాడు, ఈ ఆదాంకి ఈ యొక్క జీవవృక్ష ఫలం తిననీయకూడదు. ఇతనిలో చెడు వచ్చేసింది, ఇతని ఆలోచనలు చెడుగా ఉన్నాయి, ఇతని మనస్తత్వం చెడుగా ఉంది, ఇతని జాతి చెడు చేయటానికి ఎక్కువ అలవాటు పడుతున్నారు. కాబట్టి ఇలాంటి మనిషిని ఏదైనా తోటలో ఉండనీయకుండా ఇతన్ని బయటికి పంపించేద్దాం అని దేవుడు అనుకున్నాడు. దేవుని బిడ్డ, మరి ఇప్పుడు ఏదైనా తోట సముద్రం కింద ఉంది. ఆ సముద్రం కిందకెళ్ళి ఏదైనా తోటను మనం వెతికి అందులో ఉన్న జీవవృక్షాన్ని కనుగొందామనంటే అక్కడ జీవవృక్షం లేదు. నాకు తెలిసి సముద్రం కింద జీవవృక్షం ఏదైనా తోటలో ఉన్న నాకు తెలిసి ఏదైనా తోట సముద్రం కింద ఉంటే
ఆ సముద్రం కింద ఏదైనా తోటలో ఉన్న ఆ జీవవృక్ష యొక్క చెట్టు ఇప్పుడు అక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడుంది అని అంటే మనము పరదైసు అనే ఒక స్థలాల్లోకి వెళ్ళాలి. ఈ పరదైసు ఎక్కడుందంటే ఇప్పుడు ఈ భూమి మీద నుంచి పైకి వెళ్తే మొదటి ఆకాశం వచ్చింది, దాని తర్వాత రెండవ ఆకాశం వచ్చింది, దాని తర్వాత మూడవ ఆకాశం వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు మనం చదివితే బైబిల్ చెప్తుంది, ఆ పరలోకంలో అంటే మూడవ ఆకాశంలో మొదటి ఆకాశం దాటాలి, రెండో ఆకాశం దాటాలి, మూడో ఆకాశంలోకి వెళ్తే అక్కడ ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని ఏమంటారంటే పరదైసు అంటారు. ఆ పరదైసులో దేవుడు ఈ జీవవృక్షాన్ని నాటాడు. ఆ పరదైసులో దేవుడు ఈ జీవవృక్షాన్ని నాటాడు. ఇప్పుడు మనము యేసు ప్రభుని నమ్ముకుని యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు నామంలో బాప్తిసం తీసుకుని చనిపోతే మన శరీరాలు ఇక్కడ మట్టి అయిపోతాయి, కానీ మన ఆత్మ పరదైసుకి వెళ్తుంది. అంటే మొదటి ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం దాటి అక్కడ పరదైసుకి వెళ్తుంది. అక్కడ జీవవృక్షం ఉంది. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఎవరైతే ఈ లోకాన్ని, ఎవరైతే పాపాన్ని, ఎవరైతే శరీరిచ్చిని, నేత్రాశిని, జీవపడంబాన్ని, శరీరాశిని, నేత్రాశిని, జీవపడంబాన్ని జయిస్తారో, ఈ లోకాన్ని జయిస్తారో, యేసు ప్రభుకి తమ జీవితాలను అప్పగించుకుంటారో అలాంటి వాళ్ళకి యేసు ప్రభు పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనిత్తును అని యేసు ప్రభు చెప్పాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఈరోజు మనం జీవవృక్షం కాయలు తినాలి అని అంటే పరదైసుకి వెళ్ళాలి. ఆ చెట్టు భూమి మీద లేదు. పరదైసుకి వెళ్ళాలి అంటే యేసు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించాలి. ఒక భయంకరమైన దొంగ భయంకరమైన జీవితం జీవించి యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఆయన కుడి పక్కన ఆ దొంగ సిలువలో ఉండి యేసు ప్రభుతో అన్నాడు, ప్రభువా నేను పాపం చేశాను, కానీ నువ్వు నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నావు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని వినయంగా దీనంగా తనను తాను తగ్గించుకుని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అన్నాడు. పరదైసు అంటే మూడో ఆకాశం పైన అక్కడ పరదైసు ఉంది. అక్కడ జీవవృక్షం యొక్క చెట్టు ఉంది. ఆ కాయలు తింటే ఒక మనిషి నిత్య జీవం పొందుకుంటాడు. దేవుని బిడ్డ, నిత్య జీవం కొరకు మనల్ని మనం అప్పగించుకుందాం, దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. దేవుని బిడ్డ, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. యేసుక్రీస్తు ప్రభు వారికి మీ జీవితాలను అప్పగించుకోండి. ఆయన మిమ్మల్ని నిత్య జీవంలోకి నడిపిస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవ, శాశ్వతమైన రాజా, మీ కొందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం తండ్రి. నాయన, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. పరమ తండ్రి, ఈరోజు నాయన జీవవృక్ష ఫలాలు భుజించడానికి మీరు మాకు కృప ఇచ్చినందుకు వందనాలు తండ్రి. యేసయ్యా, నీ నామంలో విశ్వాసం ఉంచి నిన్ను నమ్మి ప్రభువా నీ యందు విశ్వాసం కలిగి నాయన నీ బిడ్డలు ఎంతమంది అయితే తమ జీవితాలని నీకు అప్పగించుకుంటున్నారో అలాంటి ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెకి నిత్య జీవం అనుగ్రహించండి ప్రభువా. నిత్య జీవంలో నీ బిడ్డలు ఉండటానికి, శాశ్వతమైన రాజ్యంలో నీ బిడ్డలు ఉండటానికి కృప చూపించండి. యేసయ్యా, నిన్ను అంగీకరించిన వారికి నిత్య జీవం ఇచ్చే దేవుడు ప్రభువా. యేసయ్యా, నిన్ను నమ్మిన వారికి నిత్య జీవం ఇచ్చే దేవుడు తండ్రి. నాయనా తండ్రి, నిన్ను నాయనా ప్రభువా పరలోకమందున్న తండ్రి, నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుగుటయే నిత్య జీవం అని రాయబడింది ప్రభువా. పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, నిన్ను ఎరగటానికి నాయన నీవు పంపిన యేసుక్రీస్తుని మేము తెలుసుకోవటానికి, దాని ద్వారా మేము నిత్య జీవంలో స్థిరపరచబడటానికి మా అందరికీ కృప అనుగ్రహించమని నాయన చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.